మీద పూజ అయింది అధ్యక్ష. నా జన్మ తరించిపోయింది అధ్యక్ష. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు, ఈ రాత్రి కాదు, ఎప్పుడు సరిపోదు అధ్యక్ష. అన్ని డెవలప్మెంట్, ఇవన్నీ వండర్స్ అధ్యక్ష. చరిత్రలు నిలిచిపోయేటి అధ్యక్ష. సచివాలయం అంటే సెక్రటరియట్ అంటే మామూలు విషయమా అధ్యక్ష? కాళేశ్వరం అంటే మామూలు విషయమా? ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల, మా కార్మికుల కృషితోటి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష. కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుని అధ్యక్ష. ఇప్పుడు దేవుని జపం చేస్తూ కొంతమంది పెద్దలు మనుషులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మనం ఈ రామచంద్రుల పరిపాలనలో త్రేతాయుగంలో మళ్ళీ షురు అయింది అధ్యక్ష. రామరాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని వినడం అధ్యక్ష. రాముడంటే మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష. సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు ఏలిన రాజ్యం అని మనం విన్నాం అధ్యక్ష. కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత మన తారక రాముడు అధ్యక్ష. ఒకప్పుడు ఐటీ అంటే చాలా మట్టుకు మా సార్ అన్నీ నాకు కంప్లీట్ చేసేసాడు. నేను అన్నీ చేసుకొచ్చినాయి సగం పడం మా సారే చెప్పేసాడు. సరే, ఆయనది నాది కంబైండ్ కాబట్టి, ఆయనది ఇండస్ట్రీ, నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర రిలేటెడే కాబట్టి చెప్పేసాడు. దానికి కూడా ధన్యవాదాలు. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బిఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష. శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీ లాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండేలాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు. అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే. 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఈనరా మళ్ళా అదే చెప్తున్నా. అధ్యక్ష నేను చెప్తలేను, వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్. అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్, తప్పు సార్. సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీళ్ళు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీళ్ళు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్ ఇప్పుడు